నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో అందుబాటులో ప్రజాప్రతినిధుల కార్యక్రమానికి ఇవాళ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు వచ్చారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాజా రాజకీయాలతో పాటు అనేకమైనటువంటి అంశాల గురించి కూడా. సో ఎమ్మెల్యే గారు ఎట్లా నడిచింది ఇవాళ ఫస్ట్ టైం వచ్చారు అనుకుంటా అందుబాటులో ప్రజాప్రతినిధుల కార్యక్రమానికి. సో ప్రజల నుంచి ఎటువంటి వినతులు వచ్చినాయి, ఎక్కువగా ఏ సమస్యల మీద వచ్చారు? కొంతమందికి ఏమో భూ సమస్యల పైన, ఎప్పుడైతే ధరణి వచ్చిందో మా పేర్లు ఎక్కలేదు, ఇంకా అది క్లియర్ కాలేదని చెప్పి కూడా కొంతమంది రావడం జరిగింది. అయితే భూభారతిల మాడ్యూల్స్ ఉన్నాయి, మీరు అప్లై చేసుకోండి, అవి క్లియర్ అవుతాయని చెప్పి కూడా ఇమీడియట్గా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి కూడా ఇలాంటి క్లియర్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత కొంతమందికి ఇండ్లు కోసం అని చెప్పేసి, కొంతమంది రేషన్ కార్డులు అప్లై చేసుకున్నామని చెప్పేసి, ఎందుకంటే రేషన్ కార్డు ఈ ప్రక్రియ ఒకటి ఈ రోజుతోనే ఆగిపోతుంది. రోజు మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఇమీడియట్గా ఎంక్వైరీ అవుతుంటుంది, వచ్చేటోళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తుంది. ఎందుకంటే అది డెడ్లైన్ అనేది లేదు దాని గురించి. ఇవన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు, డిసెంబర్లో ముఖ్యమంత్రి మారే అవకాశం ఉందంటూ ఆయన ఒక కామెంట్ చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ నాయకులు కూడా కామెంట్ చేస్తారు. ఎందుకు మీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఈ రకమైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి, ఏం చెప్తారు మీరు? ఏదో వాళ్ళు ఏదో చెప్పాలని చెప్పి, ఎందుకంటే 42% రిజర్వేషన్ కావాలని చెప్పి మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఇంకా దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏముంది, సీఎం గురించి ఏదైనా మాట్లాడితే టీవీలో పడతారు. కాబట్టి వాళ్ళు సీఎం గురించి మాట్లాడుతున్నామో, మేము అందరం ఒక ఫెవిక్విక్ లాగా సీఎంకి అటాచ్ అయి ఉన్నాము. ఇప్పుడు ఏమి కాదు, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్కి అంటే ఈ 5 years కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లో కూడా మళ్ళీ 5 ఏళ్ళు కూడా మా ప్రభుత్వమే ఉంటుంది. వంశీరామ్కి సంబంధించినటువంటి ఏదైతే కొంత బిల్డర్స్కి సంబంధించినటువంటి అక్రమాల మీద కోర్టు దాకా 4 ఎమ్మెల్యేలు పోయారు. అంశం ఎక్కడి దాకా వచ్చింది, ఏ కామెంట్ చేస్తారు కోర్టు పరిధిలో ఉన్న? ఇప్పుడు పోయిన 2 weeks బ్యాక్ చీఫ్ జస్టిస్ గారు చేంజ్ అయినారు. ఎందుకంటే పిల్లు ఏది వేసినా కానీ కూడా చీఫ్ జస్టిస్ గారు కోర్టులోనే పరిధిలోనే కేసు జరుగుతుంది. కొత్త చీఫ్ జస్టిస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వీక్లో బెంచ్ మీదకి రావచ్చు. మాకు వాళ్ళకి నోటీసు పంపమని చెప్పడం జరిగింది. వాళ్ళకి నోటీసు పంపించినాము. ఖచ్చితంగా ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాను, నేను ఈ కేసు అయ్యేంతవరకు దయచేసి ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పి నాకు నమ్మకం ఉన్నది. ఇది గవర్నమెంట్ భూమి, ఇది మేము ఖచ్చితంగా గెలుస్తాము. న్యాయస్థానం పైన మాకు నమ్మకం ఉన్నది. సో మేము గెలిస్తే అది గవర్నమెంట్ భూమి అని చెప్పి అవుతుంది, అది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా కానీ అక్కడ ఫ్లాట్స్ కొంటే మళ్ళీ రేపు కావాలని ఆ బిల్డర్ ఏం చేస్తాడు, నేను కేసులో ఓడిపోయినా అని చెప్పేసి మీకు పైసలు ఎగరగొడతారు. కాబట్టి కొన్ని రోజులు కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్రావు గారు ఆదివారం నాడు భేటీ కాబోతున్నట్టున్నారు. ఏదైతే రాజగోపాల్ రెడ్డి అంశం కావచ్చు, వరంగల్కు సంబంధించిన అంశం కావచ్చు, ఇతరితర అంశాల్లో సో చర్చల నుంచి మీ అంశం కూడా వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతున్నది. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నదా? నాదైతే ఇష్యూయే కాదు. నేను ఓన్లీ కాంట్రాక్టర్స్ గురించి మాట్లాడినా. నేను ఎక్కడ లీడర్స్ గురించి మాట్లాడలేదు, ఏ పార్టీల గురించి మాట్లాడలేదు. హైడ్రాకు సంబంధించి కూడా హైడ్రా పట్టించుకోవట్లేదని కామెంట్స్. ఇంకేం సంబంధము, అది ప్రజల సమస్యల పైన. ప్రజల సమస్యలు ఈ పార్టీ లైన్కి డిఫరెంట్. అది ప్రజల సమస్య గురించి మాట్లాడే దానికి దీనికి ఏముంటుంది, దానికి క్రమశిక్షణ ఏముంటుంది, అదేం కాదు. అది ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఏమి క్రమశిక్షణ కమిటీ పిలుస్తా అనేది కూడా మీకు ఏమనిపించట్లేదు. నేనేం తప్పు చేయలేదు, నన్ను ఎందుకు పిలుస్తారు? నేనేం తప్పు చేయలే. రైట్, ఫైనల్గా ఏం చెప్తారు? 42% రిజర్వేషన్. కల్వకుట్ల కవితనేమో ధర్నా చౌక్లో కూర్చున్నారు, మీరేమో జంతర్ మంతర్లో కూర్చున్నారు. అక్కడ దీక్ష అయిపోయింది, అక్కడ ధర్నా అయిపోయింది. ఏం స్టాండ్ తీసుకోబోతున్నది? కవిత గారు ధర్నా చౌక్లో కూర్చుంది, మా అన్నని రేపు సీఎం చేయొద్దు, నన్ను సీఎం చేయని చెప్పేసి వాళ్ళ నాయనని భయపెట్టించేదానికి కూర్చుంది. 42% గురించి కాదు. రైట్, ఇది మొత్తం మీద సో 42%కు సంబంధించి కల్వకుట్ల కవిత ఆమె సీఎం కావడం కోసం మాత్రమే ధర్నా చౌక్లో కూర్చున్నది. బట్ మేము బీసీలకు 42% రిజర్వేషన్ అమలు పరచాలి, అది అమలు కావాలని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి కోసము ఢిల్లీ జంతర్ మంతర్కి వెళ్ళామని చెప్పేసి అనిరుద్ గారు చెప్తా ఉన్నారు. మరోవైపు వంశీరామ్ బిల్డర్కి సంబంధించి ప్రభుత్వ స్థలంలో దాన్ని అక్రమంగా కట్టారు, దానికి సంబంధించి కోర్టులో ఇష్యూ నడుస్తుంది, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంటున్న నమ్మకంతో ఉంటున్నామని చెప్పేసి అనిరుద్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్.